హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. ఇంకా 4 డేస్లో పెళ్ళి అనమాట. సో 4 డేస్ ముందు నుంచి మా దగ్గర అయితే నలుగులైతే ఇలా వేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఫంక్షన్ అయినా మ్యారేజ్ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ అమ్మగారిని అయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. వాళ్ళు వచ్చి మాకు ప్రేయర్ చేసిన తర్వాతే మేము ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము. మాకైతే మా పాస్టర్ గారు ఇప్పుడైతే వచ్చి ప్రేయర్ చేసేసి ఇలా నలుగైతే వేసేసి వెళ్ళారు. ఇంకా అందరూ బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళు, ఇంకా చుట్టాల ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా పక్కన వాళ్ళు కూడా నలుగేయడానికి అయితే వచ్చారు అందరూ. అక్కడ అన్నయ్య పక్కన కూర్చున్నారు కదా తోటి పెళ్ళి కొడుకు. తోటి పెళ్ళి కొడుకు వేరే వాళ్ళు కూర్చోవాలన్నమాట, మామయ్య కొడుకు. కానీ వాళ్ళు లేకపోతే ఈ చిన్నోడిని అయితే కూర్చోబెట్టాము, పండుని. మా అక్క కొడుకు అనమాట, అంటే అత్త అవుతుంది, అక్క అని పిలుస్తాము. సో వాడినైతే కూర్చోబెట్టాను, కానీ వాడు కూర్చుంటాడా లేదనేసి అనుకున్నాం. కానీ చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నాడంటే, వామ్మ కొంచెం కూడా ఏడవలేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేసి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు తప్ప అసలు కొంచెం కూడా ఏడవలేదు. అసలు అందరు మెచ్చుకుంటున్నారు వాడిని అయితే. అందరి పిల్లలు ఎంతగానో ఏడుస్తారు, వీడు అస్సలు ఏడవట్లేదు అని చెప్పేసి. వాళ్ళ మమ్మీ లేదు, మళ్ళీ నేనే తీసుకొని వచ్చాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి. వాళ్ళ మమ్మీ లేకపోయినా కూడా చాలా సైలెంట్గా అస్సలు అల్లరి చేయకుండా అయితే కామ్గా కూర్చున్నాడు. కానీ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు అయితే వాడి మీదే ఉండిపోయాయి. ఏంటి ఇంత సైలెంట్గా కూర్చుని, ఇంత బుద్ధిమంతులాగా ఉన్నాడు చూడండి. అసలు ఎంత క్యూట్గా కూర్చున్నాడంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాడితో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ నలుగంతా అయిపోయే వరకు కూడా వాడు ఎంత కామ్గా ఉన్నారంటే, ఫస్ట్ నలుగుకి అలానే ఉన్నాడు, సెకండ్ నలుగుకి అలానే ఉన్నాడు. కానీ నలుగు వేసేటప్పుడు అయితే అస్సలు ఏడవలేదు. కానీ స్నానం అంటే వాడికి నచ్చదు అస్సలు. స్నానం చేయించేటప్పుడు మాత్రం ఫుల్ ఏడుస్తాడు. ఏంటంటే ఏడవడం కాదు, అరుస్తాడు అనమాట, స్నానం చేయించొద్దు అని చెప్పేసి. సో నలుగంతసేపు చాలా కామ్గా ఉండి ఫుల్ ఎంజాయ్ చేశారు. వాడితో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంత కామ్గా అయితే అవుతుంది అనేసి అనుకోలేదు మేమైతే. ఏడిస్తే ఏమన్నా ఫోన్ ఇద్దాము, లేదంటే చాక్లెట్స్ ఏమైనా కొనిద్దాం అనుకున్నాం. కానీ వాడితో ఏం పని లేకుండా వాడైతే మంచిగా కామ్గా కూర్చున్నాడు. కానీ కూర్చొని నిద్ర వచ్చినట్టుంది చూడండి, చిన్నగా కునుకులేస్తాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఉంటే మమ్మీ వచ్చి మధ్య మధ్యలో లేపుతుంది చూడండి. అందరు ఒకటే నవ్వుతున్నారు వాడిని చూసి అయితే. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. వాడిని ఎత్తుకోవడానికి మెయిన్గా నలుగేమో, కానీ వాడిని చూడడానికే సగం మంది అయితే వచ్చారు. సో నలుగైతే ఇలా అయితే అయ్యింది. ఇంకా ఈవినింగ్ మా మేనత్త వచ్చి అయితే వేశారు. సో ఇదైతే ఫస్ట్ నలుగు అనమాట, మేనమామ వాళ్ళు వేశారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఒకళ్ళు వేస్తారు కదా, మా మేనత్త అయితే వచ్చి వేశారనమాట. సో నలుగైతే ఇలా ప్రశాంతంగా అయితే జరుగుతుంది. అంత ఫ్యామిలీతో, చుట్టాలతో చాలా హ్యాపీగా అయితే, మంచి హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు ఇవి. పెళ్ళికి ముందు నుంచి ఇలా సందడులు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మా ఇంట్లో కూడా పెళ్ళి సందడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మీ దగ్గర కూడా నలుగు ఇలా వేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కదా, మార్నింగ్ టైంలో అయితే ఫస్ట్ నలుగు మా మేనమామ వేశారు, సెకండ్ నలుగు అయితే మా మేనత్త వేశారు. సో ఇప్పుడు పసుపు రాస్తున్నారు కదా మా మేనత్త అనమాట, లోపల నుంచి బయటకు వస్తున్నారు. సో మాకైతే నలుగేసే ముందు ఖచ్చితంగా ప్రేయర్ అయితే చేస్తారు. సో మా అత్తయ్య అయితే ఫస్ట్ ప్రేయర్ చేసి నలుగైతే స్టార్ట్ చేశారు. చూడండి, మార్నింగ్ కూర్చున్నాడు కదా పండు, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తాడేమో, మార్నింగ్ ఏం జరిగింది అనేది మొత్తం చూశాడు కదా, అంతసేపు మళ్ళీ కూర్చోబెడతారు అనేసి కూర్చోడేమో ఏడుస్తాడేమో అనేసి అనుకున్నాం, కానీ అస్సలు ఏడవలేదు. కానీ అలసిపోతాడు అనుకున్నాం, కానీ అస్సలు అలసిపోలేదు. చాలా అంటే చాలా, మళ్ళీ నలుగు అయిపోయిన వెంటనే ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నాడు. చాలా అంటే చాలా యాక్టివ్గా అయితే ఉన్నాడు చూడండి. సో నలుగు వేయడం అయితే అయిపోయింది. ఇంకా మా అత్తయ్య పసుపు రాసి ఇంకా స్నానానికి అయితే పంపించారు. ఇదనమాట నలుగు వీడియో. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.